ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే విచ్ లెటర్ ఈజ్ ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ ది 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చారు ఏ నుండి జెడ్ వరకు. సపోజ్ ఇక్కడ మనం ఉన్నాము అనుకుందాము, ఇది పర్సను, ఇది వచ్చేసి మనకి లెఫ్ట్, ఇది వచ్చేసి రైట్. ఇక్కడ మనకి క్వశ్చన్లో చూస్తే మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ ఇది ఒక కండిషను, ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ ది 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ ఇది వచ్చేసి సెకండ్ కండిషన్ అనమాట. అంటే 2 కండిషన్స్ ఉన్నాయి మొత్తం మనకి. ఈ కండిషన్ సాల్వ్ చేస్తే మనకి కండిషన్ వస్తుంది అనమాట. ఇది ఏంటంటే 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అంటే ఇక్కడ రైట్ సైడ్ నుంచి 18th లెటర్ అంటే ఇక్కడ నుంచి అనమాట. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 ఇది వచ్చేసి మనకి 18th లెటర్ అవుతుంది. ఇది వచ్చేసి 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ ఇది అయిపోయింది. ఈ కండిషన్ సాల్వ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ ది 18th లెటర్ ఫ్రమ్ యువర్ రైట్ అంటే ఈ 18th లెటర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి రైట్ అంట, అంటే మళ్ళీ రైట్కి వెళ్ళాలి. 1 2 3 4 5 ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ అంటే ఏదైతే లెటర్ అయితే వచ్చిందో దాని నుంచి 5th లెటర్ 1 2 3 4 5 అంటే ఎన్ అనమాట. ఇది వచ్చేసి 5th లెటర్ అంటే ఆన్సర్ వచ్చేసి మనకి ఎన్ అనమాట. ఇంకోసారి చూద్దాము. ఇక్కడ మనకి ఆల్ఫాబెట్స్ ఇచ్చారు. కండిషన్ ఏంటంటే 18th విచ్ ఈస్ ద లెటర్ ఫిఫ్త్ టు ది రైట్ ఆఫ్ ఫ్రమ్ 18th లెటర్. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఆల్ ద ఓవెల్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద ఆల్ఫాబెట్ విచ్ లెటర్ విల్ బి ద 7th టు ది రైట్ ఆఫ్ ది 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఇక్కడ కూడా మనకి 2 కండిషన్స్ ఉన్నాయి. విచ్ లెటర్ విల్ బి ద 7th అన్నాడు టు ది రైట్ ఆఫ్ ది 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్, 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్. ఇక్కడ 2 కండిషన్స్ ఇచ్చిండ్రు. ఫస్ట్ కండిషన్ వచ్చేసి ఇది సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తుంది అనమాట. ఇది చూద్దాము. 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే మన ఇక్కడ పర్సన్ ఇక్కడ ఉందాం అనుకున్నాము. పర్సన్ ఇక్కడ ఉంటే ఇది లెఫ్ట్, ఇది రైట్. 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. అంతకుముందు మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇఫ్ ఆల్ ది ఓవెల్స్ ఆర్ రిమూవ్డ్. ఓవెల్స్ వచ్చేసి మనకి 5 ఉన్నాయి. ఏ ఈ ఐ ఓ యు. ముందు ఇవి రిమూవ్ చేయమని చెప్పిండు అనమాట. అంటే ఏ ఈ ఐ ఓ యు ఇవి రిమూవ్ చేసిన తర్వాత ఈ కండిషన్స్ అప్లై చేయాలి. అంటే రిమూవ్ చేసిన తర్వాత మనకి మిగిలేది బి సి డి ఎఫ్ జి హెచ్ జే కే ఎల్ ఎం ఎన్ పి క్యూ ఆర్ ఎస్ టి వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. మనకి ఇప్పుడు ఈ కండిషన్ అయిపోయింది. ఆల్ ద ఓవెల్స్ రిమూవ్ అయిపోయినాయి. ఇప్పుడు చూద్దాము. 5th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అంటే ఇక్కడ నుంచి పర్సన్కి లెఫ్ట్ అంటే ఇక్కడ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. 5th లెటర్ అంటే 1 2 3 4 5. 5th అంటే మనకి ఇది అనమాట. ఇది 5th.
విచ్ లెటర్ విల్ బి ద సెవెంత్ టు ది రైట్ ఆఫ్, అంటే ఏదైతే వచ్చిందో ఇక్కడ నుంచి రైట్, అంటే రైట్ అంటే ఇటు సైడ్ అనమాట. ఏదైతే లెటర్ వచ్చిందో అక్కడ నుంచి రైట్కి 1 2 3 4 5 6 7, అంటే మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే సెవెంత్ లెటరు పి అనమాట. ఇది వచ్చేసి మనకి సెవెంత్ లెటర్, అంటే ఆన్సర్ వచ్చేసి పి అనమాట. ఇంకోసారి చూద్దాం కండిషను. ఫస్ట్ ఏమన్నాడంటే ఆల్ ది ఓవెల్స్ ఆర్ రిమూవ్డ్, అంటే మనకి ఇంగ్లీష్లో ఓవెల్స్ 5 ఉన్నాయి, ఏఈఐఓయు. ఇవి సిరీస్లోంచి ముందు తీసేయమని చెప్పిండు. తీసేసిన తర్వాత విచ్ లెటర్ విల్ బి ద సెవెంత్ టు ది రైట్ ఆఫ్ ది ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ అన్నాడు. అంటే 2 కండిషన్స్ ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ అంట, అంటే లెఫ్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ అంటే జీ. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తుంటే సెవెంత్ లెటర్, అంటే ఈ లెటర్ వచ్చింది ఇక్కడ నుంచి రైట్ అంటే ఇటు సైడు సెవెంత్ లెటర్ 1 2 3 4 5 ఇలా వస్తే మనకి వచ్చింది పి అనమాట. సెవెంత్ లెటర్ పి. ఇందులో చూస్తే మనకి మొత్తము 3 కండిషన్లు ఉన్నాయి. ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్ స్టార్టింగ్ విత్ ఏ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది ఆల్ఫాబెట్, విచ్ లెటర్ అమాంగ్ ది రిమైనింగ్ లెటర్స్ వుడ్ బి ద థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది రైట్. ఇక్కడ చూసుకుంటే మనకి మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ లెటర్, ఆల్టర్నేటివ్ అంటే 1 by 1, అంటే ఒకదాని తర్వాత ఒకటి అనమాట. స్టార్టింగ్ విత్ ఏ అంటే ఏ నుంచి స్టార్ట్ చేయాలి. 1 by 1 ఆల్టర్నేటివ్ అంటే ఇప్పుడు ఏ నుంచి స్టార్ట్ చేస్తాం కదా, ఒకటి విడిచిపెట్టి ఇంకోటి అనమాట. అలా మొత్తం సిరీస్ నుంచి తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో అందులో మనకి ఇంకా 2 కండిషన్స్ ఉన్నాయి. రిమైనింగ్ లెటర్స్ నుంచి మనకి థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది రైట్. అలా ఏదైతే సిరీస్ మిగులుతుందో దాంట్లో వాట్ వుడ్ బి ద థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది రైట్. అంటే ఇక్కడ మొత్తము ఆల్టర్నేటివ్ సిరీస్లో తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో ఆ సిరీస్ నుంచి రైట్ నుంచి మనకి ఫిఫ్త్ లెటర్. ముందు సిరీస్లో ఆల్టర్నేటివ్ తీద్దాము. 1 ఆల్టర్నేటివ్ అంటే ఒకటి విడిచిపెట్టి ఇంకోటి అనమాట. ఇది ఒకటి విడిచిపెట్టి ఇంకోటి, ఇది విడిచిపెడితే ఇది 1 by 1 అనమాట. మొత్తం ఆల్టర్నేటివ్స్ తీసేసిన తర్వాత మనకి మిగిలిన సిరీస్ ఏంటంటే బి, డి, ఎఫ్, హెచ్, జే, ఎల్, ఎన్, పి, ఆర్, టి, వి, ఎక్స్, జెడ్ అయిపోయింది. ఫస్ట్ కండిషన్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ కండిషన్ వచ్చేసి ఇది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిఫ్త్ లెటర్ ఫ్రమ్ ది రైట్, అంటే ఇక్కడ అనమాట. ఇది వచ్చేసి మనకి రైట్, ఇది లెఫ్ట్. ఇక్కడ నుంచి ఫిఫ్త్ లెటర్ 1 2 3 4 5. రైట్ నుంచి మనకి ఫిఫ్త్ లెటర్ అన్నాడు. 1 2 3 4 5. ఫిఫ్త్ లెటర్ వచ్చేసి మనకి 6. ఈ కండిషన్ సాటిస్ఫై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో కండిషన్, వాట్ వుడ్ బి ద థర్డ్ టు ది రైట్ ఆఫ్ ది ఫిఫ్త్ లెటర్. అంటే ఏదైతే ఫిఫ్త్ లెటర్ వస్తుందో అక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. రైట్కి వెళ్తుంటే థర్డ్ లెటర్, అంటే ఇక్కడికి మనకి ఫిఫ్త్ లెటర్ వచ్చింది. ఇక్కడ నుంచి రైట్కి 1 2 3 రైట్కి వెళ్తుంటే థర్డ్ లెటర్, అంటే ఇదన్నమాట. అంటే
ఎక్స్ అనేది మన ఆన్సర్ ఇక్కడ. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ రిటర్న్ యాజ్ బి అండ్ ఏ, సి అండ్ డి యాజ్ డి అండ్ సి, ఈ అండ్ ఎఫ్ యాజ్ ఎఫ్ అండ్ ఈ అండ్ సో ఆన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్, వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ఎం ఫ్రమ్ యువర్ రైట్. అంటే ఇక్కడ ఏమంటుందంటే ఏదైతే సిరీస్ ఉందో ఆ సిరీస్లో ఏ అండ్ బిని మనము బి అండ్ ఏగా రాయాలన్నమాట. తర్వాత సి అండ్ డిని డి అండ్ సిగా రాయాలి. తర్వాత ఈ అండ్ ఎఫ్ని ఎఫ్ అండ్ ఈగా రాయాలి. అంటే మనకి చూస్తే మొత్తం 26 లెటర్స్ ఉన్నాయి, అంటే 13 పేర్స్ అనమాట. ఇదొక పేరు, ఇదొక పేరు, ఇదొక పేరు, అంటే 2 లెటర్స్ మొత్తము. మనకి ఈచ్ పేరులో 2 లెటర్స్ ఉన్నాయి కదా, మొత్తం 26 వర్డ్స్ ఉన్నాయి మనకి లెటర్స్, మొత్తం 13 పేర్స్. దీంట్లో ఏమంటుందంటే ఏ అండ్ బి ఆర్ రిటర్న్ యాజ్ బి అండ్ ఏ, అంటే ఈ లెటరు ఇక్కడికి వస్తుంది, ఈ లెటరు ఇక్కడికి వస్తుంది అనమాట. అంటే పొజిషన్స్ అనేటివి ఎక్స్చేంజ్ అవుతున్నాయి. ఇక్కడ ఫస్ట్ పొజిషను సెకండ్కి వెళ్తుంది, సెకండ్ పొజిషను ఫస్ట్కి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ పొజిషను సెకండ్కి వెళ్తుంది, సెకండ్ పొజిషన్ వచ్చేసి ఫస్ట్కి వస్తుంది అనమాట. ప్రతి దాంట్లో అలాగే కంటిన్యూ అవుతుంది. ఎక్కడ దాకా అంటే మనకి ఇక్కడ దాకా. ఇలా మనకి ప్రతి దాంట్లో పొజిషన్స్ అనేవి ఇలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చేసిన తర్వాత ఏమంటుందంటే టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఆల్ఫాబెట్, అంటే మొత్తం సిరీస్ మొత్తం అయిపోయిన తర్వాత వాట్ విల్ బి ద పొజిషన్ ఆఫ్ ఎం ఫ్రమ్ యువర్ రైట్. ఇలా మొత్తం చేసిన తర్వాత మన రైట్ నుంచి ఎం యొక్క పొజిషన్ కనుక్కోమంటుండు. అంటే ముందు మనం ఇక్కడ చేంజ్ చేద్దాము, అంటే కొత్త సిరీస్ ఫామ్ చేయాలి ఫస్ట్. ఇక్కడ ఇది కూడా వస్తుంది, నెక్స్ట్ ఇక్కడ డిసి, తర్వాత ఎఫ్ ఈ, తర్వాత ఇది ఇటు వస్తుంది అంటే హెచ్జి, ఇది ఇక్కడ అంటే జేఐ, తర్వాత ఇది ఇక్కడ అంటే ఎల్కే, తర్వాత ఇది ఎన్ఎం, తర్వాత ఇది ఇక్కడ అంటే పిఓ, తర్వాత ఇది ఇక్కడ అంటే ఆర్క్యూ, తర్వాత ఇది ఇక్కడ అంటే టిఎస్, తర్వాత ఇక్కడ విడబ్ల్యూ, తర్వాత ఇది ఇక్కడ అంటే ఎక్స్, సారీ ఇక్కడ పోయింది వి, తర్వాత యు, వియు, తర్వాత ఇక్కడ డబ్ల్యూ, సారీ ఇక్కడ ఎక్స్ వస్తుంది, ఇక్కడ ఎక్స్, తర్వాత డబ్ల్యూ, తర్వాత జెడ్, ఇక్కడ వై. ఇప్పుడు అయిపోయింది, మనకి సిరీస్ అనేది కంప్లీట్గా వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమంటుందంటే రైట్ ఎం పొజిషన్ ఫ్రమ్ యువర్ రైట్, రైట్ అంటే ఇక్కడ సైడ్, ఇక్కడ నుంచి ఎం పొజిషన్ అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇక్కడ వస్తుంది. అంటే ఎం యొక్క పొజిషన్ మనకి 13 అనమాట. ఎం ఈజ్ ఈక్వల్ టు 13 పొజిషన్లో ఉంది. ఇంకోసారి చూద్దాం ఏమంటుందంటే ఏ అండ్ బి ఆర్ రిటర్న్ యాజ్ బి అండ్ ఏ, అంటే ఏని బిగా మార్చమన్నాడు, తర్వాత సిడిని డిసిగా మార్చమన్నాడు. ఇలా కంటిన్యూ సిరీస్ మొత్తం చేయమన్నాడు అనమాట. దాని తర్వాత ఎం యొక్క పొజిషన్ కనుక్కోమన్నాడు. ఎక్కడి నుంచి అంటే రైట్ నుంచి అనమాట. సిరీస్ మారిన తర్వాత మనకు చూస్తే ఎం యొక్క పొజిషన్ 13లో ఉంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. ఇఫ్ ద అబోవ్ ఆల్ఫాబెట్ సిరీస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్డ్ ఆర్డర్, which letter will be 12th to the left of the 16th letter from your left. అంటే ఫస్ట్ ఏమంటారంటే మొత్తం 3 కండిషన్స్ ఉన్నాయి. ఇఫ్ ద ఆల్ఫాబెట్ సిరీస్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ రివర్స్, అంటే సిరీస్ మొత్తం ఒకసారి రివర్స్లో అరేంజ్ చేసిన తర్వాత వాట్ విల్ బి ద
12 టు ది లెఫ్ట్ ఆఫ్ ది 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. అంటే 12 టు ది లెఫ్ట్ ఆఫ్ ఇదొక కండిషను, 12 టు ది లెఫ్ట్ ఆఫ్ ది ఇక్కడ నుంచి ఒక కండిషను, తర్వాత 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. అంటే మనము 16th లెటర్ని కనుక్కోవాలి ఫస్ట్. ఇది కనుక్కున్న తర్వాత మనకి ఈ కండిషన్ వస్తుంది అనమాట. అంటే ముందు మనము ఫస్ట్ చూద్దాము, సిరీస్ని రివర్స్ చేయమన్నాడు. అంటే Z Y X W V U T S R Q P O N M L K J I H G F E D C B A. సిరీస్ని రివర్స్ చేసిన తర్వాత మన లెఫ్ట్ నుంచి మనకి 16th లెటర్ అన్నాడు. అంటే ఇక్కడ పర్సన్ ఉండు, ఇది వచ్చేసి రైట్, ఇది వచ్చేసి లెఫ్ట్, లెఫ్ట్ నుంచి అంటుండు కాబట్టి ఇక్కడ నుంచి అనమాట. ఇక్కడ నుంచి 16th లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16th లెటర్ అంటే మనకి కే అనమాట. అయిపోయింది. 16th లెటర్ కనుక్కున్న తర్వాత 12 టు ది లెఫ్ట్ ఆఫ్ ది 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్. ఏదైతే లెటర్ వచ్చిందో 16th దీనికి లెఫ్ట్ అంటే మళ్ళీ లెఫ్ట్ ఇటే సైడ్, ఇటు సైడ్ కాబట్టి ఇక్కడ నుంచి 12th లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12th లెటర్ వచ్చేసి ఇది అనమాట. 12th లెటర్ మనకి డబ్ల్యూ అవుతుంది. ఇంకోసారి చూద్దాము. మొత్తం సిరీస్ని రివర్స్ ఆర్డర్లో చేయమన్నాడు. తర్వాత మన లెఫ్ట్ నుంచి 16th లెటర్ని కనుక్కోమన్నాడు. ఆ 16th లెటర్ నుంచి మళ్ళీ లెఫ్ట్కి వెళ్తూ 12th లెటర్ని కనుక్కోమన్నాడు. మనం సిరీస్ని రివర్స్ చేసాము. తర్వాత లెఫ్ట్ నుంచి రివర్స్ చేసిన తర్వాత 16th లెటర్ ఫ్రమ్ యువర్ లెఫ్ట్, లెఫ్ట్ నుంచి 16th లెటర్ అన్నాడు. అంటే ఇక్కడ నుంచి 1 2 3 ఇలా కౌంట్ చేసుకుంటూ వస్తే మనకి లెఫ్ట్ నుంచి 16th లెటర్ వచ్చేసి మనకి కే వచ్చింది. తర్వాత ఏమన్నాడంటే 12th లెటర్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ది 16th లెటర్. ఏదైతే 16th లెటర్ ఉందో అక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తుంటే మనకి 12th లెటర్ కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ 1 2 3 ఇలా వస్తుంటే మనకి లెఫ్ట్లో 12th లెటర్ డబ్ల్యూ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ డీస్ ఆర్ దేర్ ఇన్ ద సిరీస్ విచ్ ఆర్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై డబ్ల్యూ బట్ నాట్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కే. అంటే మనకి డి ఇక్కడ ఇచ్చిన సిరీస్ ఉంది కదా, దీంట్లో డీని మనము ఇలా తీసుకోవాలంటే అది డబ్ల్యూని ఫాలో అవుతుండాలి. కానీ దానికి ముందు ప్రిసీడెడ్ అంటే ముందు అనమాట. బట్ నాట్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కే అంటే అది డీని ఫాలో అవుతుండాలి కానీ దాని ముందు మనకి కే అనేది ఉండకూడదు అనమాట. అంటే సింపుల్గా ఏంటంటే మనకి డీకి రైట్లో మనకి డబ్ల్యూ ఉండాలి కానీ అది కేని ఫాలో కాకూడదు అనమాట. ఇది కండిషను. ఇంకోసారి చూద్దాము. డీని ఫాలో అవుతుండాలి, కేని దాని ముందు ఉండకూడదు అనమాట. అలా ఎన్ని వర్డ్స్ ఉన్నాయో కనుక్కోమన్నాడు. మనం ముందు డీని చూసుకోవాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూస్తే మనకి కండిషన్ ఏంటంటే డబ్ల్యూని ఫాలో కావాలి. ఇక్కడ డబ్ల్యూని ఫాలో కావట్లేదు కాబట్టి ఇది క్యాన్సల్. ఇక్కడ కూడా డబ్ల్యూని ఫాలో అవుతుంది కానీ కండిషన్ ఏంటంటే దానికి ముందు కే ఉండకూడదు. ఇక్కడ కే ఉంది కాబట్టి ఇది క్యాన్సల్. ఇక్కడ డి ఉంది, తర్వాత డబ్ల్యూ ఉంది, ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఇది రైట్ అనమాట. దానికి ముందర చూస్తే మనకి కే లేదు కాబట్టి ఇది ట్రూ. ఇక్కడ చూద్దాము. ఇక్కడ డి ఉంది కానీ అది డబ్ల్యూని ఫాలో అవ్వట్లేదు కాబట్టి ఇది క్యాన్సల్. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డబ్ల్యూని ఫాలో అవుతుంది, దానికి బిఫోర్ కే లేదు కాబట్టి ఇది ట్రూ అనమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి డి ఉంది, అది డబ్ల్యూని ఫాలో అవుతుంది, దానికి బిఫోర్ కే లేదు అంటే ఇది కూడా ట్రూ అనమాట. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో మనకి మొత్తము అలా డీలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 3 ఉన్నాయన్నమాట.